నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, ఈ ప్రాబ్లం ఒకంత కామెడీని క్రియేట్ చేస్తూ ఉంటుంది గానీ తప్పు పాపం. వినికిడికి సంబంధించినటువంటి సమస్య. అనుభవించే వాళ్ళు మాత్రం పాపం చాలా అమ్మో ఎంత కాన్ఫిడెన్స్ ఉండదు కదా అసలు. వినికిడి సమస్య ఉంటే కాన్ఫిడెన్స్ ఎక్కడ ఉంటుంది అసలు? ఈ పంచేంద్రియాలు ఏవైతే ఉన్నాయో పని చేయకపోతే బాబోయ్ కష్టం చాలా. చాలా కష్టం. ఎట్లయితే కళ్ళకి సంబంధించినటువంటి ఇబ్బందులు ఎట్లయితే చాలా చాలా ఎక్కువగానే ఉంటుంది ఆ సమస్య, వినికిడి కూడా అంతే ఆబ్వియస్ గా. మరి ఈ చెవుడికి సంబంధించినటువంటి సమస్యల నుంచి బయటపడాలి అని అంటే ఏదైనా మార్గం ఉందా? అయితే ఈ మధ్య స్టార్ట్ అయింది మాకు అనుకున్న వాళ్ళకి కానివ్వు, లేకపోతే ఎప్పటి నుంచో సడన్ గా టినిటిస్ అని వస్తుంది. కొన్ని అంటే సౌండ్ అని వినిపిస్తూ ఉంటుంది అనమాట. అది కూడా ప్రాబ్లమే. అట్లాగే మీకు పక్క వాళ్ళు గురక పెట్టి పడుకుంటూ ఉంటారు. విని 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 ఆ గురక సౌండ్ కూడా వినిపిస్తుంది వాళ్ళు పెట్టకపోయినా కూడా. ఫోబియా అంటే అలా అయిపోతుంది అనమాట మనకి. అది కూడా ఒక ప్రాబ్లమే. చెవు పోటు ఒకటి, చిన్నపిల్లలకి చెవు పోటు రావడం అనేది చాలా ఇబ్బందికరమైన విషయం. ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి కొన్ని. అయితే నేను గమనించింది ఏంటంటే, బుధుడు సరిగ్గా లేకపోతే గనక ఈ చెవికి సంబంధించిన ప్రాబ్లం అనేది వస్తుంది. అండ్ ఇలానే చెవుడు అనేది వస్తుంది అనేది కూడా ఒకటి స్టడీ ఉందన్నమాట. అంటే బాండ్ డెఫ్ అయితే అక్క? బాండ్ డెఫ్ అయితే ఈ మధ్య చాలా వచ్చాయి పద్మిని. డెఫ్ అండ్ డమ్ కి కూడా మనకి డెఫ్ ఉంటే డమ్ ఉంటారు, డమ్ ఉంటే డెఫ్. ఇక్కడ డెఫ్ అయితే ఆబ్వియస్ గా వాళ్ళు డమ్ అవుతారు, తెలియదు కదా. అవును. బట్ దెన్ నేను అనేది ఏంటంటే, డెఫ్ ని కూడా మనం చేయొచ్చా? ఇప్పుడు చాలా వచ్చాయి. అంటే కనీసం కొన్ని ఆ మిషన్ కన్నా స్పందించాలి కదా. ఇప్పుడు మిషన్ కి స్పందించింది అనుకో, చిన్నప్పుడే గుర్తించారనుకో, మిషన్ కి స్పందించేటట్టు చేయడము, సర్జరీస్ అవి వస్తున్నాయి. అలాగే కొంచెం మిషన్ కి అందుకున్నారు అంటే వాళ్ళకి మాట రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఖచ్చితంగా మెర్క్యూరీకి సంబంధించిన ప్రాబ్లం ఏమన్నా ఉందా అనేది కూడా ఖచ్చితంగా చూసుకోవాలి. పిల్లలు రెమెడీస్ చెప్తున్నారు డాక్టర్స్ కూడా, ఫస్ట్ టెస్ట్ చేయించండి చేస్తున్నారు. ఇంకోటి, ఈ మధ్య కడుపులో ఉన్నప్పుడే అసలు ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో కూడా డిటెక్ట్ చేస్తున్నారు. అమ్మో, వినికిడికి లేకపోతే కంటికి సంబంధించి కూడా తెలుస్తాయా? వినికిడికి కంటికి తెలియదు, ఆర్గన్స్ ఎట్లా ఫామ్ అయ్యాయని మాత్రం తెలుస్తాయి. టిఫా స్కాన్ తెలుస్తుంది. అయితే ఈ మధ్య కాలంలో నేను చూసింది ఏంటంటే, ఇంకా పిల్ల పుట్టక మునిపే సర్జరీ కూడా నిర్వహించారు గుండె బాగాలేకపోతే అమ్మాయికి అని చెప్పి. సర్జరీ నిర్వహించి సర్జరీ నిర్వహించి మళ్ళీ అమ్మాయి తర్వాత మళ్ళీ పుట్టింది. ఈ అమ్మాయి 2 సార్లు పుట్టిందని చెప్పి నేను చూసాను వీడియో. చాలా అమేజింగ్ అనిపించింది. కొన్ని అంటే డాక్టర్స్ ఎంత నిష్ణాతులు అయ్యారనే దాని మీద కూడా మనం చూసుకోవచ్చు. సాటర్న్ చేస్తాడు అవన్నీ. సాటర్న్, రాహు బాగా బలంగా ఉన్నారనుకో వాళ్ళ జాతకాల్లో, ఇటు మంచి డాక్టర్ దొరకడం అనేది కూడా జరుగుతుంది. ఇప్పుడు మనం ఒకవేళ మీకు పెద్దవాళ్ళకు ఉంది, మిషన్ పెట్టుకోవాల్సి వస్తుంది, ఇలాంటి వాటికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. వయసు అయిపోయిన వాళ్ళకి కూడా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, రోజు మనకి ముల్లంగి కావాలి. ముల్లంగి ఆకులు తీసేసి పైన రోజంతా జ్యూస్ చేసుకోవడం. ముల్లంగిని ఎంత 2 స్పూన్స్ జ్యూస్ చేసుకుంటే 2 స్పూన్స్ మాత్రమే హనీ వేయాలి దాంట్లో. అలాగే మస్టర్డ్ ఆయిల్, ఆవ నూనె మంచిది తీసుకోవాలి. లేదు మంచిది మాకు దొరకట్లేదు అంటే ఎక్కడన్నా గానుగులు ఆవాలు తీసుకుని వెళ్తే నూనె పట్టిస్తారు చక్కగా. ఓకే, ఆవ నూనె తీసుకోవడము, అది కూడా 2 స్పూన్స్ కలిపేసుకోవడం. ఈ 3 ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజే పెట్టుకోవాలన్నమాట. ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడం అలాంటివి చేయొద్దు. అది పెట్టుకుని ఇప్పుడు నేను చెప్పిన మంత్రం అనేది ఒకసారి చూసి కొంచెం ఆయిల్ అనేది అప్లై చేయాలి చెవుల్లో, అంటే వెయ్యాలి. అయితే అలోపతి డాక్టర్స్ ఏమో ఆయిల్ అస్సలు వాడద్దు, చెవుల్లో ఎటువంటి పరిస్థితులను వేయద్దు అంటారు. ఆయుర్వేదంలో మాత్రం ఉంది. ముక్కులో వేయడము, చెవుల్లో వేయడం మాత్రం ఆయుర్వేద పద్ధతిలో ఉంది.
ఇక్కడ మనం ఇది ఆయుర్వేద పద్ధతిలోనే చెప్తున్నాం కాబట్టి వేసుకోవడానికి ప్రయత్నం చేయండి. లేదు మాకు భయం, వద్దు అనుకుంటే గనక జస్ట్ కొంచెం ఇట్లా ఆయిల్ తీసుకొని ఔటర్ సైడ్ అప్లై చేయండి ఇట్లా. బ్యాక్ సైడ్ ఈ చెవుకి వెనకాల. బ్యాక్ సైడ్ అప్లై చేయండి కొంచెం. ఓకేనా? ఇప్పుడు చాలా మంది ఇప్పుడు నాభి థెరపీస్ అని కూడా చేస్తున్నారు కదా, బొడ్డులో కూడా వేస్తున్నారు ఆయిల్. కాబట్టి సాధారణంగా అయితే భయపడక్కర్లేదు. లేదండి మా డాక్టర్ తిడతారు, ఇప్పుడు కంటిన్యూగా ఇది ఆయిల్ వేసుకొని మళ్ళీ చెవి చూపించుకోవడానికే వెళ్తాం కదా, అక్కడ వాళ్ళు ఇంత పెద్ద లిస్ట్ చదువుతారు మన పైన. మామూలుగా కాదు. మళ్ళీ ఎవరు వేసుకున్నారు, ఆవిడెవరు అని అంటే, ఈవిడెందుకు చెప్పింది అని అంటే, ఆవిడ ఏం చదువుకుంది అని వాళ్ళకి మనకి కూడా తలంట్లు పోసేస్తారు డాక్టర్. కాబట్టి అట్లా ఒకవేళ మీకు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలండి అని అనుకుంటే, వేసుకుందాం ఆయన తిడతారు అని అనుకుంటే కనుక జస్ట్ అప్లై చేయండి. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ముల్లంగి చాలా ఇంపార్టెంట్ అనమాట. అలాగే మనకి హనీ కూడా ఇంపార్టెంట్. హనీ దయచేసి బయట ఎక్కడ దొరికే హనీలు కొనకండి. నేను చెప్తున్నాను మీకు, చాలా మంచి హనీ కిలో 1350 రూపాయలు ఉంటుంది. ఈ 1+1 ఆఫర్లు ఇచ్చే హనీలు కావు, గుర్తుపెట్టుకోండి. పూజ సామాగ్రి వాటిల్లోనే పెద్ద పెద్ద సామాగ్రి వాటిల్లో కూడా హనీ ఒరిజినల్ ది పెడుతున్నారు ఈ మధ్య కాలంలో. డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు హనీని, డిఫరెన్షియేట్ ఎట్లా చేసుకోవచ్చు అని అంటే, మీరు పేపర్ ఉంటుంది కదా, ఏదన్నా న్యూస్ పేపర్ ఉంటుంది కదా, దానికి రాయండి. రాసిన తర్వాత కొంచెం సేపు ఆగండి. పేపర్ వెనకాల తడి అవుతే మాత్రం అది హనీ కాదు. ఓకే. మధ్యలోనే ఉండిపోతే మాత్రం అది హనీనే. నేను ఇది ఈ మధ్య కాలంలో నేను హనీ కొనాల్సి వచ్చింది మంచిది ఎక్కడెక్కడ అని చూస్తే, నాకు అక్కడ ఒరిజినల్ అనేది దొరికింది. అతన్ని అడిగాను నేను, అతను చెప్పాడనమాట ఇవన్నీ కూడా. హనీ హంటర్స్ అని చాలా పెద్ద పెద్ద చాలా రకరకాల హనీస్ని వాళ్ళు సేకరిస్తారు అనమాట, తేనెల్ని. మీరు ఇప్పుడు చెప్పే మంత్రాన్ని మీరు తప్పకుండా చదువుకోండి, బుధుడికి సంబంధించింది కాబట్టి చాలా బాగా పనిచేస్తుంది. ఓం బ్రాం బ్రీం బ్రౌం సహ బుధాయ నమః. అయితే ఈ మంత్రాన్ని మీరు తప్పకుండా 5 మాలలు చేయాలి. 5 మాలలు అంటే ఏంటి? ఒక మాల అంటే 108, అంటే 540 సార్లు చదవాలి. ఓకేనా? మరి ఏ మాల వాడచ్చు అండి అని అంటే, ఏ మాల అయినా వాడుకోవచ్చు. 108 వాడినప్పుడు ఆ మణిపూసను దాటకుండా ఇటు తిప్పి మళ్ళీ రెండోసారి చేయాలి. 108 అయిపోయింది, దాన్ని ఇటు తిప్పి మళ్ళీ స్టార్ట్ చేయాలి. దాన్ని దాటి వెళ్ళకూడదు అనమాట, మణిపూసను దాటి మనం వెళ్ళకూడదు. లేదు కరమాల అంటారు. కరమాల అంటే ఇది చేత్తో ఇలా చేస్తే 12 టైమ్స్ అవుతుంది మొత్తం. 12 టైమ్స్ అవ్వంగానే ఒక పెన్తో రాసుకోవడం. ఇవి కూడా 3 అనుకుంటే 15. ఇది కూడా 3 అనుకుంటే 15 అయిపోతుంది. 15 అయిపోతే ఒకసారి అవ్వంగానే ఒక 59, రెండోసారి 2, 3 అలా లెక్క పెట్టుకోవడం, పేపర్ మీద రాసుకోవడం. లేదు అంటే మీకు ఏమైనా 108 వక్కలు ఉన్నాయి, ఆ 108 వక్కలు లెక్క పెట్టుకోవడము, అలా మీరు చేసుకోవచ్చు. మాల అయితే బెటర్గా ఉంటుంది. జప ఫలితం కూడా చాలా తొందరగా అందుతుంది మీకు మాలతో చేస్తే కనుక. ఎందుకంటే మనం ఇట్లా ఇట్లా చేస్తూ ఉంటాం కదా, ఎక్కడైతే మనకి ప్రెషర్ వస్తుందో, ఆక్యుప్రెషర్ అంటారు, ఆ మణిపూస ఆక్యుప్రెషర్ తో మనకి వర్క్ అవుతుంది అనమాట. చాలా అద్భుతంగా తెలియజేశారక్క. డెఫినెట్ గా ఇవి ఫాలో చేసుకుంటూ వినికిడికి సంబంధించిన సమస్యల నుంచి ఆల్ ఆఫ్ ఎ సడన్ మధ్యలో నుంచి వచ్చింది అని అన్న వాళ్ళకి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది అని అంటున్నారు. కాబట్టి బుధానుగ్రహంతో వాళ్ళకి వినికిడికి సంబంధించినటువంటి సమస్యల నుంచి బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలక్క. నమస్తే. నమస్తే.